రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టిండు, వ్యవసాయాన్ని పండబెట్టిండు, రైతాంగాన్ని తొక్కిండు. రైతు బంధు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. నాటేసే టైంకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. కానీ ఈ మునగాడు ఎన్ని మాటలు చెప్పిండు ఆ రోజు? 2 పంటలకు ఇస్తారా, 3 పంటలకు ఇయ్యాల రైతు బంధు అన్నాడు. 2 పంటలకేనా, 3వ పంటకి ఇయ్యవా అని నిలదీసిండు. 10,000 15,000 ఇస్తా అన్నాడు. ముష్టేసినట్టు 10,000 ఇస్తావా, మా సోనియమ్మ మీద ఒట్టు 15,000 ఇస్తా అన్నాడు. మరి ఇలా సోనియమ్మ మీద ఒట్టేసినావు కదా, ఇచ్చినవా 15,000? వచ్చినాయా? భూ యజమానులకే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. నేను కౌలుదారులకు కూడా ఇస్తా అన్నాడు. పట్టించుకుంటున్నాడు మళ్ళీ ఇలా కౌలు రైతులను. రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇస్తున్నాడా? పడుతున్నాయా రైతు కూలీలకు? ఆలోచించండి ఎన్ని అబద్ధాలు. కేసీఆర్ గారు